Hello viewers, welcome to our IVF lab and OT. So మనం ఇప్పుడు ల్యాబ్లోకి ఎంటర్ అయ్యాము. సో ఫస్ట్ మీకు IUIలో శాంపిల్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు అంటే హస్బెండ్ ఎంటర్ అయిన తర్వాత మన హాస్పిటల్కి తను ఎట్లా శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు, ఎట్లా ప్రాసెస్ చేస్తారు. సో IUI శాంపిల్ ప్రాసెసింగ్ గురించి మాత్రం ఈ వీడియోలో చూపిస్తానండి. సో ప్లీజ్ కమ్. సో ఇది ఆండ్రాలజీ ల్యాబ్ అండి. సో వన్స్ ద హస్బెండ్ వాక్స్ ఇన్సైడ్ ద ల్యాబ్ వాళ్ళకి ఒక ప్లేన్ కంటైనర్ ఇస్తారు, క్లీన్ స్టెరైల్ కంటైనర్ ఇస్తారండి. దీంట్లో శాంపిల్ కలెక్ట్ చేయాలి. సో ఇది సీల్డ్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చినప్పుడు కంప్లీట్గా సీల్డ్ ఉంటుంది. సో ఈ కంటైనర్ సీల్ ఓపెన్ చేసి వాళ్ళకి శాంపిల్ కలెక్షన్ బాటిల్ అనేది వాళ్ళకి ఇస్తాము. సో దిస్ ఇస్ ద శాంపిల్ కలెక్షన్ రూమ్. ఇది శాంపిల్ కలెక్షన్ రూమ్. ఇట్ ఈస్ కంప్లీట్ ప్రైవసీ ఉంటుంది. సో హూ ఎవర్ వాంట్స్ టు టేక్ దేర్ వైఫ్స్ హెల్ప్ ఆల్సో వాళ్ళు అలా తీసుకొని శాంపిల్ ఇవ్వచ్చు. సో వన్స్ ద శాంపిల్ ఇస్ కలెక్టెడ్ వాళ్ళకి బాటిల్ అనేది ఆండ్రాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు బాటిల్. సో ఈ బాటిల్ని ఈ శాంపిల్ ఈ కంటైనర్లో ఉన్న శాంపిల్ కంప్లీట్గా లిక్విఫై అయ్యే వరకు వెయిట్ చేయాలి, శాంపిల్ కౌంట్ చేయాలండి. సో ఐడియలీ ద శాంపిల్ గివెన్ విల్ బి కొంచెం విస్కస్ ఉంటుంది, అది కంప్లీట్గా లిక్విఫై అయినాక దెన్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత దాన్ని ఈ ల్యాబ్లో ఉన్న మైక్రోస్కోప్లో శాంపిల్ చిన్న స్లైడ్లో ఒక డ్రాప్ ఆఫ్ ద శాంపిల్ వేసి మైక్రోస్కోప్లో చెక్ చేస్తారు. సో వన్స్ శాంపిల్ చెక్ చేసిన తర్వాత ఈ సెంట్రిఫ్యూజ్లో శాంపిల్ ప్రాసెస్ అవ్వడానికి మనం దీంట్లో శాంపిల్ అనేది పెడతామన్నమాట. ఈ సెంట్రిఫ్యూజ్ ఏంటంటే శాంపిల్ని 1200 టైమ్స్ అట్లా తిప్పుతుంది అనమాట శాంపిల్ని. సో ఆ ఫోర్స్కి అందులో ఉన్న యాక్టివ్ స్పర్మ్స్ మాత్రం మిగిలి వేరేవన్నీ ఏవైతే ఇన్యాక్టివ్ స్పర్మ్స్ ఉంటాయో, ఇమ్మోటైల్ స్పర్మ్స్, డెడ్ స్పర్మ్స్ ఉంటాయో అవన్నీ సపరేట్ అయిపోయి యాక్టివ్ మాత్రమే మిగులుతాయి. ఇలాంటి కోనికల్ ట్యూబ్స్లో శాంపిల్ని తీసుకొని సెంట్రిఫ్యూజేషన్కి పెట్టి ఇందులోనే యాక్టివ్ స్పర్మ్స్ అన్ని ఇందులో కలెక్ట్ అయిపోతాయి. సో మనకి IUIకి శాంపిల్ ఇచ్చే ముందు సో ఇందులో మనకి IUIలో ఉన్న బెస్ట్ ప్రాసెస్ చేసిన బెస్ట్ శాంపిల్ అంతా కూడా ఈ కంటైనర్లో ఉన్న టోటల్ శాంపిల్ తీసుకోరండి. దీంట్లో ఏ పార్ట్ ఆఫ్ ద శాంపిల్ ఏవైతే మంచి స్పర్మ్స్ ఉన్నాయో, ఏవైతే హైలీ మొటైల్ స్పర్మ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఇందులో సపరేట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ఫైనల్ IUI శాంపిల్ మనకి కోనికల్ ట్యూబ్లో తీసుకొస్తారు. సో దీంట్లోంచి విల్ లోడ్ ఇట్ ఇన్ ద IUI క్యాథెటర్. సో IUI క్యాథెటర్ అనేది వెరీ థిన్ పెన్ రీఫిల్ సైజ్ అంత సన్న క్యాథెటర్ ఉంటుంది. సో అందులోకి లోడ్ చేసి వైఫ్కి గర్భాశయం లోపట విత్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ అంటే స్కాన్లో చూపిస్తూ వైఫ్కి శాంపిల్ మెల్లిగా లోపల డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద టోటల్ IUI ప్రొసీజర్ అనమాట. సో ఒక శాంపుల్ ఆఫ్ స్పర్మ్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాం మేము, అది యాక్టివ్ స్పర్మ్స్ అనమాట. సో దట్ వీడియో యాక్టివ్ స్పర్మ్స్ ఉన్న వీడియో ఇప్పుడు కనిపిస్తుంది. సో ఈ వీడియోలో ఏంటంటే హైలీ మొటైల్ స్పర్మ్స్ ఉంది, ఇట్స్ అ వెరీ గుడ్ శాంపుల్ అని మీనింగ్. సో ఈ శాంపుల్ వేస్తే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్, ఛాన్సెస్ ఆఫ్ ద వైఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్ ఇస్ వెరీ వెరీ హై. థ్యాంక్ యూ.